మీరు కొరియోగ్రాఫర్గా ఉన్న టైంలో సార్ ఒక రన్ అవుతున్న టైంలో మళ్ళీ ఈ స్టేజ్ షోల్లో వెళ్ళాలని జడ్జి ఎట్లా వచ్చింది ఆ అవకాశం మీకు? యాక్చువల్గా నేను అప్పుడు ఫస్ట్ చిన్న మూవీస్ చేస్తున్నప్పుడు అండి ఇక్కడ మనకి డి అనేది స్టార్ట్ అయిందండి. అప్పుడు పెద్ద సినిమాలు ఏం చేయలేం. డి అనేది స్టార్ట్ అయ్యి D1 వచ్చి ఓన్లీ మన మూవీ కొరియోగ్రాఫర్స్ అంటే ఎస్టాబ్లిష్డ్ కొరియోగ్రాఫర్స్ లైక్ అశోక్ రాజ్ మాస్టర్ కానీ మన శివశంకర్ మాస్టర్ అప్పుడు వాళ్ళందరూ పెద్ద సినిమాలు చేశారు. ఓకే. ప్లస్ రాకేష్ మాస్టర్, ఎవడు బాబా భాస్కర్, నోబుల్ మాస్టర్, వీళ్ళందరూ చేస్తున్నాడు. వాళ్ళందరూ ఆల్రెడీ D1 చేశారండి పెద్ద మాస్టర్లు. అప్పుడు మేము ఇంకా పెద్ద సినిమాలు ఏం చేయలే. D2 అవకాశం వచ్చింది. అదేంటంటే మామూలు షోస్లా కాదు, అప్పుడు మూవీ కొరియోగ్రాఫర్స్ కాంపిటీషన్. సరే మూవీ కొరియోగ్రాఫర్స్ కాంపిటీషన్ అంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుందని వెళ్ళి చేసిన తర్వాత లక్కీగా ఫైనల్స్ వరకు వచ్చాం. ఆ తర్వాత మళ్ళీ D5 D3 అడిగారు ఒకసారి. అంటే D5 ఫైనల్స్లో పోయింది. ఎన్టీఆర్ గారు వచ్చారు ఆ టైంలో. ఎన్టీఆర్ గారి ముందు పర్ఫామ్ చేద్దామంటే ఆ ఛాన్స్ దొరకలేదు. ఫైనల్స్ మళ్ళీ ఫైనల్స్ ఫస్ట్ రౌండ్ ఓకే, సెకండ్ రౌండ్ దీంట్లో మిస్ అయింది, పోయింది. పోతే ఇంకా ఆ పెయిన్ మామూలు పెయిన్ కదండి. ఆ 2 days అస్సలు నిద్ర పట్టలేదు. అంటే దానికోసం ఎంత కష్టపడతామంటే డే అండ్ నైట్, అంటే తిండి తినక నిద్ర ఉండదు. అంటే మనం ఇంత కష్టపడింది ఆ ఫైనల్స్లోనే కదా అని చాలా ఎఫర్ట్స్ పెడతామండి. పోయేపాటికి ఆ బాధ మాకే కదా, ప్రతి కొరియోగ్రాఫర్కి అదే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ D5కి మళ్ళీ పిలిస్తే సరే వెళ్దామని చెప్పి D5కి వెళ్ళాం. లక్కీగా D5 విన్ అయ్యాం. అప్పుడే ఇంకా ప్రభాస్ గారు వీళ్ళందరూ వచ్చింది. అదే అయిపోయింది. D5 అయిపోయిన తర్వాత నాకు ఇంకా ఇవి వచ్చినాయి. SMS చేసాం సుధీర్ బాబుకి, అలాగా బన్నీ గారు పిలిచారు, అయింది. ఇంకా అయిన తర్వాత నేను మూవీస్ చేస్తున్నాను. D7కి అప్పుడు జడ్జిగా అడిగారు, చిన్నపిల్లలు ఏదో D జూనియర్స్ చేస్తున్నాం. సరే వెళ్తే ఇంకా అదేంటి అక్కడ మనకి అమౌంట్ వస్తుంది, మన డ్యాన్స్ ఫీల్డే కాబట్టి ఎంజాయ్ చేస్తూ ఉంటాం డ్యాన్స్ని. అలాగే మూవీస్ చేస్తే అది మంత్లీ 2 days మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు. ఆ 2 days వాళ్ళకి ఇచ్చేసి మిగతా అన్ని షూటింగ్స్ చేసుకుంటాం. అలా కంటిన్యూ D13 వరకు జరిగిందండి జర్నీ. అది మరి అలాంటిది మీరు ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? బయటికి కాదండి అది, అప్పుడు జరుగుతున్నప్పుడు మా టీవీలో కామెడీ స్టార్స్ అని ఒకటి ఉంది. కామెడీ స్టార్స్ స్టార్ట్ చేస్తున్నారు ఓంకార్ గారికి. ఆయన మూవీస్ నేనే చేస్తాను ఆల్మోస్ట్. ఇలా ఒక షో చేస్తామండి, కామెడీ షో. ఒక షో చేస్తాను. ఫస్ట్ డ్యాన్స్ షో అన్నారు. డ్యాన్స్ షో అయితే నేను చేయకూడదండి, ఆల్రెడీ ఒక డ్యాన్స్ షో చేస్తాను కదా, ఇది చేయకూడదని అని సరిగ్గా మళ్ళీ దానికి అడగలేదు. మళ్ళీ తర్వాత కామెడీ షో ఒకటి చేస్తున్నామండి అన్నారు. కామెడీ షో అయితే ఓకే అండి నేను చేస్తానన్నా. అంటే నేను చేసే డ్యాన్స్ కదా, అది కామెడీ కదా, దానికి సంబంధం లేదు. ఆ తర్వాత మళ్ళీ మన వాళ్ళని అడిగితే ఓకే వెళ్ళి చేయండి అన్నారు. అలా వెళ్ళి నేను చేస్తుంటే మళ్ళీ తర్వాత ఛానల్ వాళ్ళకి ఏదో వచ్చిన ఇష్యూ అయ్యి మళ్ళీ ఛానల్ వాళ్ళు వద్దంటున్నారండి, మళ్ళీ అటు వెళ్తే ఇదంటే. అంటే అక్కడ మాట ఇచ్చాం కదండి, ఇప్పుడు వెళ్ళకుండా ఉంటే మాట పోయిద్ది, బాగోదు అంటే సరేనండి మరి ఈ సీజన్ చేసి మీరు ఎప్పుడైతే అది అయిపోద్దో మళ్ళీ ఇటు వచ్చేయండి అన్నారు. ఇంకా అలా వచ్చింది అంతే. వేరే క్లాష్ ఇదేం కాదు. అండ్ నేనేమనుకున్నా అంటే డాన్స్ షో కామెడీ షో ప్రాబ్లం లేదనుకున్నాను. వాళ్ళు కూడా ఓకే వెళ్ళమన్నారు. తర్వాత ఏంటంటే ఏదో వాళ్ళకి ఏదో వచ్చిన ఇష్యూ అయ్యి మళ్ళీ వచ్చేయమంటే మధ్యలో వదిలేసి మాట ఇచ్చాం కదండి, మధ్యలో వదిలేసి వచ్చేస్తే బాగోదు కదా, అలా వెళ్ళైపోయాను. జబర్దస్త్కి వచ్చిందా మళ్ళీ మీకు ఏమన్నా కాలు రమ్మని ఏమన్నా వచ్చిందా ఈ మధ్య కాలం? లేదండి, లేదా? లేదు. అప్పుడే డీలో ఉన్నప్పుడే జబర్దస్త్కి అప్పుడప్పుడు వెళ్తా ఉండే. అదే అందుకని ఈ మధ్య కాలేం రాలేదండి. ఓకే. డీకి అదే అడుగుతున్నారు, మేబీ చెప్పండి నెక్స్ట్ ఏమైనా వెళ్ళొచ్చో ఏమో. మీకు మధ్యలో ఈ హీరోగా ఏదో అవకాశాలు వచ్చాయంటే ఏంది? హీరోగా అంటే ఇప్పుడు టీవీలో కనపడే వాళ్ళకి డెఫినెట్గా వస్తుందండి. అంటే దానివల్ల నేను సూపర్ ఉన్నాను, నా వలన వచ్చింది అనుకోవటం నాకు తెలిసి అది తప్పు. అడిగారు, చాలామంది అడిగారండి, కానీ మన జాబ్ అది కాదండి. నా గురించి నాకు తెలిసి నేను ఎంతవరకు ఏం చేస్తాను, నేను కొరియోగ్రఫీ చేసుకుంటాను హ్యాపీగా. అంటే మేము వేరే దానికి వెళ్ళొచ్చు, కానీ హీరో అయ్యి డైరెక్షన్ సైడ్ మాకు ఇప్పుడు ప్రో మాస్టర్ ఉన్నారు, అలాగే చాలా మంది వెళ్తే అటు స్కోప్ ఉంటుందేమో. హీరోలు అనేది అది వేరే ఇదండి. నాకు తెలిసి నేనైతే దానికి సెట్ అవును, అందుకని ఇది
మీరు డాన్స్ మాస్టర్గా ఉన్నప్పుడా మ్యారేజ్ అయింది, లేకపోతే డాన్సర్గా ఉన్నప్పుడు మ్యారేజ్ అయింది కదా మీకు? ఎలా పరిచయం? అరేంజ్డ్ మ్యారేజ్ కదా? అరేంజ్డ్ మ్యారేజ్ అండి. మా అమ్మోళ్ళే చూశారు, అక్కడే చూసారు? ఓకే, విజయవాడలోనే చూశారు, మా అమ్మోళ్ళే చూశారు. ఇంకా ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కళ్యాణ్ రాము సినిమా రిలీజ్ అయిందండి. కళ్యాణ్ రాముల్లో అంటే నాకు ఇష్టమైన హీరో, అంటే డ్యాన్స్లో అంటే ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చాను. అంటే ప్రభు మాస్టర్ది చిరంజీవి గారు అండి ఇన్స్పిరేషన్. ఇంకా డ్యాన్స్ అంటే డ్యాన్స్ కొరియోగ్రాఫర్ కూడా కదా, కొరియోగ్రాఫర్ హీరో ప్రభు మాస్టర్ దాంట్లో ప్రభు మాస్టర్ గారు పక్కన చేశాను నేను. దాంట్లో కూడా సేమ్ అలాగే మీకు చెప్పాను కదా, వెనకాల ఉంటే సుచిత్ర మాస్టర్ పిలిపించి ప్రభు మాస్టర్ పక్కన ఆడిచ్చారు కళ్యాణ్ రాముల్లో. ఓకే ఓకే, హ్యాపీ. ఇంకా అలా అని మా మిస్సెస్ని తీసుకుని వెళ్ళా. దాంట్లో 3 songs చేశాడు డాన్సర్గా. ఒకటి రాకేష్ మాస్టర్ చేశాడండి, కళ్యాణ్ రాములో ఒక సాంగ్ రాకేష్ మాస్టర్ చేశారు ఊటీలో. సుచిత్ర మాస్టర్ 2 songs. ఒక సాంగ్లో ప్రభు మాస్టర్ ఉంటారు, ప్రభు మాస్టర్ పక్కనే ఆడతాను. ఇంకొకటి వేణు గారితో పక్కన. అలా మా మిస్సెస్ని తీసుకెళ్ళి చూపిస్తే అప్పుడు డాన్సర్ కదా, స్క్రీన్ మీద పక్కన హీరో పక్కన అంటే మా మిస్సెస్ అలా అక్క, మా వదిన అందరం కలిసి అలా సినిమా చూసాం. మీరు ఫ్యామిలీ కూడా బాగా ఉమ్మడి, ఇప్పటికి కూడా స్టిల్ ఏదన్నా అకేషన్ వస్తే అన్నదమ్ములు అందరూ కలుసుకొని ఉంటారు కదా? అదేదో అంటే మా తమ్ముడు వాళ్ళంతా విజయవాడ అండి. విజయవాడ వెళ్తే ఇంకా అమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళతోనే ఉంటాం. ఓకే ఓకే. మళ్ళీ ఇటు సైడ్ కుంచినపల్లి తాడేపల్లి దగ్గర వచ్చి మా అత్త వాళ్ళది. మా అత్త వాళ్ళ దగ్గరికి వస్తే అందరం కలిసే ఉంటాం. మా అత్త వాళ్ళు ఇటు, అటు వెళ్తే అమ్మ వాళ్ళు తమ్ముడు వాళ్ళు అందరు. పిల్లల విషయంలో కూడా బాబుది కూడా మొన్న ఈ మధ్య రీసెంట్గా మంచి బాగా చేశాడు ఆ సినిమా, అంటే సుందరాన్ని కదా. వాళ్ళకి అంటే ఇంట్రెస్ట్ ఉంటే చదువు పాడైద్ది అట్లేం ఆలోచించట్లా మీరు? అంటే ఈ ఏజ్ కదా. కాదండి, ఇప్పుడు నేను పెద్ద చదువుకోలేదండి. ఓకే ఓకే, అలాగని చదువుకోకూడదు అని అనట్లేదు. అంటే చదివే ఇది చేసేది. ఆడికంటే డాక్టర్ అంటే ఇష్టం, డాక్టర్ చేయమన్నాం. ఈ ఫస్ట్ ఏంటి సైరా మూవీ వచ్చిందండి, సైరా చేశాడు. సైరాకి 10 days, some 11-12 days అండి. స్కూల్లో పర్మిషన్ అడిగి ఆ టైంకి వెళ్ళి వచ్చాడు. అలాగే అంటే సుందరంగా అయితే దీనికి చాలా రోజులు అయింది. అయినా స్కూల్లో పర్మిషన్ అడిగి చేశాడు. అప్పుడు 9th class కాబట్టి. ఓకే ఓకే, ప్రాబ్లం ఇప్పుడు 10th అండి. ఇప్పుడు కూడా చాలా మంది అడుగుతున్నారు కానీ ఇంకా 10thకి వద్దులే అని చెప్పి. చదువు అయితే చదివిస్తాం. ఇంక తర్వాత ఆడేమో వాళ్ళు మనకు తెలియదు. మనం ఇది ఆడితే డాక్టర్ అవుతాను అని అంటున్నాడు. ఏమో డాక్టరే అవని, లేదంటే వేరేది ఇంట్రెస్ట్ ఉందనుకోండి దాంట్లోకి వెళ్ళని. మా పాప వచ్చి తనకి ఫ్యాషన్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ అండి, అటు వెళ్తానంది. ఓకే, అలా ఓన్ బిజినెస్ ఏదైనా చేస్తాను అంటే వాళ్ళు ఏమైతే ఇంకా అదే ఇంట్రెస్ట్తోనే కదండి. ఓకే ఓకే. ఇప్పుడు నేను ఒకవేళ చదువుకొని పెద్ద చేసినా కానీ ఇది ఉండదు కదండి. వెళ్ళి ఏదైనా గవర్నమెంట్ ఆఫీసర్ చేస్తానేమో, కొంచెం వస్తాయేమో. లేదా ఇంతమంది జనాలకి దగ్గర అయ్యి చేసేది, ఇంతమంది అంటే హీరోలకి చేసే అవకాశం దక్కేది కాదు కదా. ఎగ్జాక్ట్లీ. చదవాలి అంటే అలాగే చదివితేనే ఇదని కదా. ఆర్ట్కి కూడా ఒక వాల్యూ ఉంది కదండి మనకి. అవునవును. ఇదొక అప్పట్లో పెళ్ళి తర్వాత అంటే సింగిల్గా కాదు, ఇద్దరు చాలా స్ట్రగుల్ పడ్డారని తెలిసింది నాకు కరెక్ట్గా చెప్పాలంటే మ్యారేజ్ అయిన తర్వాతే బాగుందండి. ఓకే ఓకే. మ్యారేజ్ అవ్వకముందు అంటే ఇంకా పీక్స్ అండి కష్టాలు. అంటే అదే హైదరాబాద్ వచ్చి ప్రతి ఒక్కరు కష్టపడతారు కానీ ఇంకా ఎక్కువ కష్టపడ్డాము మాకు అప్పుడు అనిపిస్తుంది. ఓకే. మ్యారేజ్ అయిన కాడి నుంచి ఇంకేం లేదండి. మ్యారేజ్ నేను సపరేట్ ఉన్నాను, డాన్సర్గా చేస్తున్నాను. వచ్చిన అమౌంట్ డాన్సర్గా అసిస్టెంట్గా వచ్చింది. అప్పటి నుంచి నా ఫ్యామిలీ అప్పుడైతే కష్టాలు అయితే ఏం లేవండి. ఓకే. మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కువ కష్టాలు లేవండి. అంటే ఉండే కాదు కానీ తినడానికి, ఇంటి రెంట్ కట్టుకోవడానికి అంతే, దాని వరకు అలా సరిపోయేది. మాస్టర్ అయిన తర్వాత అప్పుడు కొంచెం అమౌంట్ మిగలటం చేయటం. ఓకే, అలా చేసుకున్నానండి. ఓకే ఓకే. నేను ఫస్ట్ బార్బండ్లో ఒక డాన్సర్గా ఉన్నప్పుడే, మ్యారేజ్ అవ్వకముందే, అప్పుడు ఒక 45,000 50,000 ఒక చిన్న ఇల్లు తీసుకున్నాను. అప్పుడు బార్బండ్ సైట్ 3 అని ఉంటుంది, తీసుకున్నాను. కరెక్ట్ మ్యారేజ్ అయిన టైంకి అది వచ్చింది. మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ వేరే చోట తీసుకుందని చెప్పి అది అమ్మేసాం. అప్పటికది 90,000 1,00,000 ఎంతో అయిందండి. సరే, ఇటుకూడి ప్రాపర్టీ విషయానికి వచ్చారు కాబట్టి కొంచెం విజయవాడ దగ్గరికి వెళ్దాం. విజయవాడలో ఏదో ప్రాపర్టీ మిమ్మల్ని ఎవరో మోసం చేశారని తెలిసింది. ఏం జరిగింది అసలు? అది అంటే విజయవాడ కదండి, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే రూట్లో. ఇప్పుడు మనం చెప్తాం కానీ కొంతమంది మనవాళ్ళు మన ఇది అని, అంటే మా రిలేటివ్స్ కూడా కాదండి. ఓకే. హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంతమంది పరిచయం అవుతారు కదా, వాళ్ళ ద్వారా వాళ్ళ రిలేటివ్స్ అది. ఓకే ఓకే.
మావాడే మీకు మంచి స్థలం ఇప్పిస్తాను అంటే సరే మనోళ్ళే కదా మంచిది చేస్తాను వెళ్ళి ఇప్పించారు. మరి ఏమైందో అది తెలియదు. ఏది మొన్న లాక్డౌన్కి ముందండి. ఓకే. మరి మీరు వెంటనే అమ్మేసి నీకు 1 yearలో నీకు కొంచెం ఎక్కువ అమౌంట్ వచ్చి ఇప్పిస్తాను చేస్తా అన్నారు. ఆ తర్వాత నుంచి మరి లాక్డౌన్ వల్ల తగ్గినాయి అని అంటున్నారు. మనకు తెలియదు. సరే ఓకే నేను అన్నా సరే ఇప్పుడు ఎంత ఉంటే అంత ఇప్పించాను. నేను అప్పుడు అప్పు తీసుకుని వచ్చాను. ఓకే. నేను అప్పు తీసుకొచ్చాను. వేరే వాళ్ళు అడుగుతున్న వాళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళు ఇంతవరకు లేదు. ఇప్పుడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. కొంతకాలం ఒక 2 years డ్రాగ్ చేశారు, 2-3 years ఇదిగో అన్నారు. ఇప్పుడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. మనం ఏం సమాధానం చెప్పాలి ఏంటి అర్థం కావట్లా. అలాగే నాకు విజయవాడ దగ్గర జక్రియా అని ఒక అతను ఉన్నాడండి. మొన్న చనిపోయారు ఆయన, పెద్ద ఆయన. ఓకే. ఆయన నాకేం పరిచయం కూడా లేదు. అక్కడ మా అత్తగారు పరిచయం చేశారు ఇలా అని. ఓకే. వెళ్ళి చూస్తే ఒకటి ఇప్పించారు. లక్కీగా 1 year తర్వాత మళ్ళీ మంచి రేట్ వస్తే అది అమ్మేసి ఇక్కడ హైదరాబాద్లో తీసుకున్నాను. అప్పుడు ఇక్కడ వెళ్ళి. ఓకే. ఓకే. అది మంచి అంటే చూస్తున్నాండి ఎవరు మనకు తెలియని వాళ్ళకి మనం బాగా చేశారు. మనకి తెలిసిన వాళ్ళు వాళ్ళే మనకి కరెక్ట్గా రెస్పాండ్ కూడా అవ్వట్లేదు. ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అదే చాలా జాగ్రత్త పడి దాచిపెట్టుకున్న డబ్బులు అయ్యి అదే అంతే కదా. అదే అంటే మా అమ్మ మా నాన్న ఏం డబ్బు గల వాళ్ళు కాదండి. అదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి నేనే కష్టపడి షూటింగ్స్ చేసుకొని కొంచెం దాచుకుని కొన్ని చాలట్లేదంటే అప్పు తెచ్చుకొని చేసినాయి కదండి. అవునవును. అదే అదే మొన్న నాకేం చిన్నప్పటి నుంచి నేను డబ్బులు పెరిగానా అంటే కష్టపడిన సొమ్ము అది. అవునవును. అది మనకి కరెక్ట్గా ఉంటే ఓకే. మనకు లేదు పెడతా అన్నారు. ఇప్పుడు లేదు కాబట్టి అమ్మేస్తే ఆ అప్పు తీర్చేసుకునేవాళ్ళం. అదేలేండి కరెక్ట్. అదే రెస్పాండ్ కూడా అవ్వట్లేదు. నేను మొన్న ఈ మధ్య ఒక స్కిట్ చూసా. హైపర్ అది క్యారెక్టర్కి సంబంధించి మొత్తం మీ క్యారెక్టర్లు బోర్డులు వేసి రకరకాలుగా చూస్తే దాంట్లో అమ్మాయిలు పడేసే వాళ్ళు ఆ స్కిట్ గుర్తుందా మీకు? చేస్తారు ఏదైనా గుర్తులేదు కానీ వాళ్ళు కిలాడీలు.